కురూపిగా మారినది క్రీస్తు కదా. పరిపాలకుడే పరవాసిగా మారినది క్రీస్తు కదా. సృష్టికర్త సృష్టికి దిగిరాలేదా తాను క్రీస్తు కదా. యోచించుకో, ఆలోచించుకో, అన్ని ఉన్న దేవుడు ఎందుకు దిగి వచ్చెనో. యోచించుకో, ఆలోచించుకో, అన్ని ఉన్న దేవుడు ఎందుకు దిగి వచ్చెనో. పరవంతుడు దరిద్రునిగా మారినది క్రీస్తు కదా. సౌందర్యుడు కురూపిగా మారినది క్రీస్తు కదా. పరలోక మహిమను దూతల స్తోత్రాల నివాసమును వద్దని వదిలేసి భువికి దిగి వచ్చే నీ కోసము. అంతులేని ఘనత దివ్య సింహాసనమును వీడి వచ్చడే నీపై ఉన్న ప్రేమ కోసము. ఏ యోగ్యత లేని పాపివి నీవై ఉన్నావులే, నీపై జాలితోనే రక్షకుడు దిగి వచ్చెనులే. యోచించుకో, ఆలోచించుకో, అన్ని ఉన్న దేవుడు ఎందుకు దిగి వచ్చెనో. యోచించుకో, ఆలోచించుకో, అన్ని ఉన్న దేవుడు ఎందుకు దిగి వచ్చెనో. ధనవంతుడు దరిద్రునిగా మారినది క్రీస్తు కదా. సౌందర్యుడు కురూపిగా మారినది క్రీస్తు కదా. పాపంలో మునిగి చీకటి దారిలో నీవు తొలగిపోగా, రక్షణే లేక నరకపు అంచులో నీవు విలపించగా, నీ పాప పరిహారము చేయుటకు ఏ దారి లేకపోగా, తన ప్రాణమునే క్రయధనముగా ఇచ్చెను సర్వాధికారిగా. సృష్టికర్తయే నరునిగా ఇలకు కదలి వచ్చెనులే, పరలోక రాజ్యంలో నీకు చోటును ఇచ్చెనులే. యోచించుకో, ఆలోచించుకో, అన్ని ఉన్న దేవుడు ఎందుకు దిగి వచ్చెనో. యోచించుకో, ఆలోచించుకో, అన్ని ఉన్న దేవుడు ఎందుకు దిగి వచ్చెనో. కనవంతుడు దరిద్రునిగా మారినది క్రీస్తు కదా. సౌందర్యుడు కురూపిగా మారినది క్రీస్తు కదా. ఇంతటి త్యాగమను నీవు మరచిపోవద్దులే. ఆయన
తన సిలువ ప్రేమను నిర్లక్ష్యము చేయద్దులే. హృదయమును మార్చుకొని క్రీస్తు దరి చేరిపోములులే. జీవితమును అర్పించి సాక్షిగా నీవు జీవించుములే. కలువరిగిరిపై రుధిరము కార్చి నిన్ను పెనెనులే. నిత్య జీవమును నీకు బహుమతిగా ఇచ్చెనులే. యోచించుకో, ఆలోచించుకో, అన్ని ఉన్న దేవుడు ఎందుకు దిగి వచ్చెనో. యోచించుకో, ఆలోచించుకో, అన్ని ఉన్న దేవుడు ఎందుకు దిగి వచ్చెనో. ధనవంతుము దీనునిగా మారినదే క్రీస్తు కదా. సౌందర్యుడో కురూపిగా మారినదే క్రీస్తు కదా.